కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది అంటారు సార్? పథకాల విషయంలో కానీ పథకాలు ఎవరికి కావాలి? పథకాలు ఇస్తే ప్రభుత్వం నడవదు కదా, అందుకని అంతకుముందు ప్రభుత్వం దివాళీ అయిపోయింది. 10 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు, రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు. అన్ని మధ్య స్కామ్, అన్ని స్కామ్లే. 2000 కోట్ల బడ్జెట్ స్కామ్, అది చేసింది. డెవలప్మెంట్ లేదు, అన్నీ మొత్తం నాశనం చేశారు. అమరావతిని నాశనం చేశారు, పోలవరం ఆపేశారు. ఏం చేశారు? చెప్పండి. ప్రభుత్వం డెవలప్మెంట్ ప్లస్ సంక్షేమం కూడా ఉంటుంది. డెవలప్మెంట్ ఎలా ఉందంటారు, సంక్షేమం ఎలా ఉంది? డెవలప్మెంట్ అమరావతి, పోలవరం, ఎన్ఆర్ రింగ్ రోడ్లు, బైపాస్ రోడ్లు, మామూలు రోడ్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతకుముందు అస్తావ్యస్తంగా రోడ్డు మీద బస్సులు వెళ్ళాలంటే నరకం చేయించేవారు. ఒక్క కొత్త బస్సు వల్ల 2000 బస్సులు కొన్నారు, కొత్త బస్సులు ఈ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత. రోడ్లకు సంబంధించి ఎలా ఉంది? బాగుంటుంది సార్. రేపు మే నుంచి ఫ్రీ బస్సు, ఆడవాళ్ళకి 1500 రూపాయలు. అమ్మఒడి ఒకరికి ఇచ్చా అన్నాడు. వీరి ఇంట్లో అంతమందికి ఇస్తాను. ఇది గొప్పదా, అది గొప్పదా? దీనికి ఎటువంటి నిబంధనలు కూడా లేవు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అవును, ఒక ఆడపిల్ల వచ్చి మగ పిల్లలకి వచ్చి ఎవరికైనా ఇస్తారు. ప్రెసిడెంట్ ఏంటంటే పథకాలు ఇవ్వలేదని చెప్పి చెప్పడం తెప్పించి పథకాలు ఇస్తారు. వాళ్ళు కూడా గోతులన్నీ కూర్చుకొని రావాలి కదా, రోడ్లు వేయాలంటే అన్నీ లెవెల్ చేయాలి కదా. ఇప్పుడు గోతులు ఉన్నాయనుకో, దాని ముందు గోతులు పూడ్చి తర్వాత రోడ్లు వేయాలి. ముందు రోడ్లు వేసి గోతులు పోస్తారు కదా. గవర్నమెంట్ కూడా పట్టాలు ఎక్కించాలంటే ప్రస్తుతం పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు సర్దుకోవాలి. కేంద్రం నుంచి సహకారం కూడా బాగుంది, అన్ని రకాలుగా సహకారం చేస్తుంది. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? ఏముంది, చూస్తున్నాము, ఏం మాట్లాడలేక మెలకుండా ఉంటున్నాము. పరిస్థితులు బాగానే లేవు, అది విషయం. సార్, మరి పథకాల విషయానికి వస్తే పథకాలు కొన్ని చేస్తున్నారు, 1-2 చేస్తున్నారు, మిగతా అన్నీ నిదానంగా చేస్తామంటున్నారు. తల్లికి వందనం చూసుకుంటే కనుక మే మాసంలో ఇంప్లిమెంట్ చేస్తాము పిల్లలకి అని చెప్పేసి కూడా అంటున్నారు. రేపు మే నెల నుంచి ఏదో అమ్మఒడని అయ్యని చేస్తాము అని చెప్పానని టీవీలో వస్తున్నాయి వార్తలు. ఎలా అనిపిస్తుంది? చేస్తే కానీ మనకు తెలుస్తుంది, ఏం చెప్పలేం కదా, అది విషయం. ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, రాష్ట్రాన్ని అర్థం చేసుకోవాలంటే. నిజమే, అది మనం అర్థం చేసుకుంటాం. వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము ఎక్కంగానే అన్నీ చేస్తామని అన్నారు. ఏ లోట్లు ఉన్నా కూడా అన్నీ మేము పూడ్చి ఇది చేస్తాము, అన్నీ చేస్తామన్నారు. ఇప్పుడేమో బడ్జెట్లో లోటు డబ్బులు లేవు, అవి లేవు, ఇవి లేవు, అంతా ఇది చేశారా అని అంటున్నారు. అది విషయం. మనం ఏం చేయగలిగింది ఏం లేదు. వాళ్ళు చేస్తే అనుభవిస్తారు, లేకపోతే. ఈ కూటమి ప్రభుత్వం పనితీరు అలా అనిపిస్తుంది. చండాలంగా ఉందండి. జగన్ మీద వ్యతిరేకతతో ఇలా ఎన్నుకుంటే వీళ్ళు అంతకంటే దారుణాలు చేస్తున్నారండి. ఇంకంత మించి చెప్పడానికి ఏముంది? ఈ ప్రభుత్వం వల్ల ప్రజలకి ఏమైనా మంచి జరుగుతుందన్న ఆశ కూడా పోయిందండి. అది సార్, పథకాల విషయంలో అది పథకాలు అనవసరంగా ఎవరు అడిగారండి? పథకాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. దానికి కారణం కూడా చెప్పకుండా మళ్ళీ దానికి కూడా కారణం గత ప్రభుత్వం అని చెప్తున్నారు. గత ప్రభుత్వం మీద ఎంతకాలం ఏడుస్తారండి వీళ్ళు? వీళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు వీళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి, ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ గత ప్రభుత్వం మీద అన్నీ నెట్టకూడదండి. అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చేసి రాష్ట్ర ప్రజలను ఖాళీ చేశాడు, అందుకోసం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాడు. అవును, ఆయన ఇచ్చినప్పుడు వీళ్ళంతా ఏం గాడిదలు చేశారు? ఆయన తను ఏమి ఇస్తానన్నాడో అవన్నీ ఇచ్చాడు. కారణం ఏదైతే ఉందో అతను ఇవ్వాల్సింది ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్నాడు. వీళ్ళు కూడా మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోవాలి. దానికి కారణం కూడా అతన్నే చెప్తున్నారు. వీళ్ళు ఏమి చేయరండి, ఎంతసేపటికి దానికి జగన్ వీళ్ళు కారణం చెప్తున్నారండి. కొంచెం ఆర్థికంగా పుంజుకోగానే పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాం. వీళ్ళైతే ఏ పథకం ఎవరండి? ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ చేయరు. బీజేపీ అండ ఉన్నంతకాలం ప్రజలకి ఏది అందదండి. ఇప్పుడు రేట్లన్నీ పెరిగిపోయినాయి, సామాన్య మానవుడు బతకడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు చూస్తే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద కష్ట సాధింపు తప్పితే పరిపాలన మీద దృష్టి పెట్టట్లా, చాలా కష్టంగా ఉంది. అసలు ఎవరైనా చూసినా కానీ ఇప్పుడు ఎక్కడ సామాన్య మానవుడికి ఎవడు కదిలించినా కానీ ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కటి నెరవేర్చట్లా. రేషన్ కార్డులు తీసేస్తున్నారు, సామాన్య మానవుడు బతకడానికి లేదు. ఇవాళ కూరగాయలు చూస్తే మంట మండిపోతున్నాయి. పప్పు దినుసులు కానీ ఇంకొకటి కానీ అన్నీ పెరిగిపోయినాయి. సామాన్య మానవుడు అసలు కనీసం బతకడానికి కూడా వీలు లేకుండా పోయింది. అది మేము నేను మామూలుగా మేము సామాన్య మానవులు మనం
ఇవాళ కూరగాయలు కొస్తే మండిపోతుండే ఇవాళ పప్పు దినుసులు కానీ ఇంకొకటి కానీ ఈ మధ్య పామ్ ఆయిల్ కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిత్యావసర ధరలు మొత్తం తగ్గిస్తారు. తగ్గిస్తాను అన్నారు కానీ వాళ్ళు తగ్గేయటం అనేది లేదు. ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయా? ఏది వాళ్ళు అనుకున్నాయన్నీ కొన్ని కనీసం కూడా ఒకటి కూడా నెరవేరితే కొంచెం నమ్మకం కలుగుద్ది. అది లేదు. ఇవాళ ఏం దిక్కు తెలియట్లే అసలు ఎట్లా బతకాలి ఏంటి అనేది లేదు. సామాన్య మానవుడు ఇప్పుడు కనీసం బయటకు వచ్చి ఏదైనా పని ఉంటే ఆ పనులు కూడా లేవు ఇప్పుడు. సామాన్యం మేము రోజు వరకు కూలి చేసుకునే వాళ్ళం, అయినా కానీ మనకి ఎక్కడ కూలి దొరకవు. ఒకసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండవు. బయటకు వస్తే టాపి మనుషులు లేవు. విపరీతంగా ఇసుక పెరిగిపోయింది. పనులు లేక ఇప్పుడు 3 రోజుల నుంచి ఖాళీగా ఉన్నా. గతంలో ఎలా ఉండేది? గతంలో కూడా అట్టాగే ఉంది కానీ ఇంత అదుమానం లేదు. ఇప్పుడు పామ్ ఆయిల్ దాదాపు 130, 140 పెరిగిపోయింది. ఇది వరకు కంటే కూడా 50 రూపాయలు పెరిగిపోయింది. అది ఎందుకు దృష్టి పెట్టట్లా మరి, ఆ పరిపాలన మీద దృష్టి చేస్తారు కానీ నిదానంగా చేస్తారు అంతే. అకస్మాత్తుగా ఇప్పుడు వచ్చి 9 నెలలు అయింది. 9 నెలల నుంచి దృష్టి పెట్టట్లా. వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు కానీ చేస్తారు. లాస్ట్ వరకు అయినా సరే ఏదైనా చేస్తారు. ఆ నమ్మకం ఉంది, జనానికి నమ్మకం ఉంది చేస్తారని. కానీ అది నెరవేర్చుకుంటే మంచిది. ప్రభుత్వం వచ్చి 9 months అవుతుంది. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది సార్? కూటమి ప్రభుత్వం వచ్చినా 1 రూపాయి కూడా ఇవ్వలేదు సార్. అవి ఇస్తాం చాలా చేస్తాం అన్నారు, ఏమి చేయలే. 1 రూపాయి డబ్బులు ఇలా. అంతకుముందు ఆ డబ్బులన్నీ ఇచ్చిన డబ్బులన్నీ 5-6 వేల కోట్లు వచ్చాయి. ఆ డబ్బులన్నీ రొటేషన్లోకి వచ్చాయి పబ్లిక్లోకి. ఇప్పుడు అవన్నీ లేవు, వ్యాపారాలు లేవు, చాలా దారుణంగా ఉన్నాయి బిజినెస్లు అయితే. మరి పరిస్థితి అంటే అర్థం కావట్లా. ఏ బిజినెస్ చూసినా అందరూ డల్గానే ఉన్నాయి అంటున్నారు. ప్రతి ట్రేడ్ అలాగే ఉంది అంటున్నారు. మరి ఏంటో అర్థం కావట్లేదు సార్. వాళ్ళు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, రాజకీయ నాయకులు అందరూ డబ్బులు, లంచాలు, మోసాలు, బెదిరింపులు అన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళలో. ఏమన్నా సార్ అవన్నీ మనకు కాదు కానీ మెయిన్ ఇంపార్టెంట్ సామాన్య మానవుడి దగ్గర డబ్బు చాలా ఇబ్బందిగా ఉంది. చిన్న బిజినెస్ వాళ్ళు అల్లాడిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. గతంలో ఎలా ఉండేది అంటారండి? చెప్పానుగా, గతంలో ఏంటంటే ఆయన ఒక 6-7 వేల కోట్లు ఇచ్చేవాడు నెల. అవి పబ్లిక్లోకి వచ్చాయి. ఏదో తినడానికో, తాగడానికో, మందులకో, బట్టలకో ఏదో డబ్బు రొటేషన్ జరిగేది, బిజినెస్ జరిగేది, జిఎస్టీలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఇప్పుడు అవి లేకుండా పోయాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో ఏంటో. ఆయన హామీలు అన్నారు, ఇంతవరకు హామీలు ఏమీ అమలు చేయలేదు. మరి ఎప్పుడు చేస్తారో ఏంటో. మే నెలలో తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఏమో సార్, ఎప్పుడు పోతాయో తెలియదు. అది చేతికి వచ్చేదాకా ఆలోచించాల్సిందే. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది పథకాల విషయంలో? పథకాలు అంటే ఏమున్నాయి, ట్రై చేస్తున్నారు కానీ ఇంకా ఎంత టైం పడుతుంది అనేది తెలియట్లా. ఇప్పటికే దగ్గరగా 1 year అయిపోతుంది వచ్చి గవర్నమెంట్. మరి అది మీకే తెలియాలా? మోడీ దాన్ని తల్లి వందనం చేశారు కానీ ఓకే, ఎడ్యుకేషన్ విషయంలో అలాంటి పథకాలు తీసుకొని రావాలి. ఎందుకంటే లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు డెవలప్ అవుతారు, అందుకని